ఈసారి నుంచి మనం ఏం చేద్దాం అంటే ఒక సర్ఫ్ ప్యాకెట్ క్యారీ చేద్దాం. సర్ఫ్ ప్యాకెట్ కంఫర్ట్ ఒక 2. మళ్ళీ అరస్తున్నాడు తమిళోడు. ఏమని మనకేం తెలుసా? చూడరా ఆయన ముందు ఎట్టుంది అట్టే ఉంది మరక. నువ్వు ఇచ్చింది ఇట్లనే ఇచ్చావు. వరస్ట్రా అయినా అసలు ఈ బట్టలు ఉతికింది అసలు. ఇంకా రూమ్ చూడటం, ఇంకా రూమ్ ఇంకా వరస్ట్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే అరియలూరులో ఉన్నాం మామ, తమిళనాడులో. ఇక్కడ నుంచి పెరంబలూరుకి వెళ్ళాలన్నమాట ఈ రోజు. సో ఇట్లానో 2 days ఉన్నాం కాబట్టి లాండ్రీకి అయితే ఇచ్చాము బట్టలు. ఇప్పుడే వచ్చాయన్నమాట. టైం వచ్చి 12 అవుతుంది. నిన్న మార్నింగ్ ఇచ్చాము ఒక 9-9:30కి. సో వాళ్ళు ఇప్పుడు 12:30 తెచ్చిచ్చారు. ఒక 1 day పైన ఉండింది అనమాట. సో చూడండి బట్టలు ఎలా ఉన్నాయి అసలుకి. మేమైతే నిజంగా షాక్ మామ. బట్టలు తడిగా ఉన్నాయి. అండ్ ఇంకోటి చూపిస్తా చూడండి. నాది అదే టీషర్ట్ ఇది చూసారా, మొత్తం మురికంతా అట్లే ఉంది. అసలు ఉతకలేదు వాళ్ళు, జస్ట్ నానబెట్టి ఇచ్చేసినట్టున్నారు. నీ చూపియా వైట్దే, అస్సలు ఉతకలేదురా. ఇలా మరి మురిగ్గా ఉంది కదరా. నేను ఉతుక్కుంటే బాగా ఉతుక్కుంటాను అంతే కదా. మరకలా ఏం పోలేదు మా అసలు. నువ్వు ఇచ్చినట్టే ఉంది కదా, ఇస్త్రీ చేసి ఇచ్చారు అంతే వాళ్ళు. నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ లేదు. 450 రూపాయలు మా మొత్తం. టోటల్ 14 క్లాత్స్ అనమాట. అంటే ఒక 7 ప్యాంట్లు 7 షర్ట్లు ఉన్నాయి. దానికి 450 రూపాయలు తీసుకున్నారు. ఈసారి నుంచి మనం ఏం చేద్దాం అంటే ఒక సర్ఫ్ ప్యాకెట్ క్యారీ చేద్దాం. సర్ఫ్ ప్యాకెట్ కంఫర్ట్ ఒక 2 మనం ఎత్తుక్కొని ఇక్కడ టేబుల్ మీద వేసుకుని ఆరిపోద్ది. సో చెక్అవుట్ టైం అయితే అయిపోతుంది అనమాట. ఇప్పటికి ఒక ½ hour ఎక్స్ట్రానే ఉన్నాము. సో ఇంకా 10 నిమిషాల్లో ప్యాక్ చేసుకొని మనం బస్ ఎక్కి బయలుదేరాలి. సో చూపిస్తే రోజు అంతా ఏం జరిగింది ఏం కదా అని. అండ్ ఆల్సో అక్కడ హోటల్ కూడా చూపిస్తాను. నాకు తెలిసి అంత బాగాలేదు, బాగుందా బాగాలేదా కూడా చెప్తాను. అసలు ట్రావెల్ మొత్తం ఎలా జరిగింది. అండ్ ఆల్సో మెయిన్గా మనం ఈ బాక్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం క్యారీ చేయాలన్నమాట. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి. అలా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోకండి. ఓకేనా, చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. రెడీ అయిపోయాం అనమాట. నీట్గా బ్యాగ్ రిలీజ్ చేసుకొని, ఇది ఒకటే కాదు మన దగ్గర ఉండేది, ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడ 2 ట్రాలీలు ఉన్నాయి అనమాట. ఇవన్నీ తీసుకొని పోవాలి. నైస్గా చిన్నది నువ్వు తీసుకుంటున్నావే. బ్యాగ్ ఇస్తున్నా, బ్యాగ్ చెప్పా వద్దులేమా, తీసుకోలేదు. నేను పెద్ద ఆటో దాకా రామ్మ తమ్ముడు. పాప ఆటో కూడా వచ్చేసిందంట, ఇంకా బయలుదేరదాం. ఇంకోటి ఉందిలేమా హెవీ టాస్క్. ఏందే? బస్సులో వేసుకొని పోవాలి ఇప్పుడు. జనాలు లేకపోతే సరే, జనాలు ఉంటే వాడు కోపడతాడు. కండక్టర్ కదా, మళ్ళీ దానికి 2 టికెట్లు వేస్తాడు. ఎన్ని లగేజ్లు ఉంటే అన్ని టికెట్లు వేస్తాడు. మళ్ళీ ఆయన కోపం. సో వచ్చేసామామా అరియలూరు బస్ స్టాండ్ కి. అన్ని బస్సులు పెరంబలూరుకి పోతాయి అనమాట. ఏది ఖాళీ కూడా అది ఎక్కేద్దాం అన్న. పెరంబలూరు ఎందుకు బస్సా? ఓకే, అడిగేసి రాబు. నేను అడగలేండి. అడుగురా, అడగలేండి తమిళ్లో. అన్న లగేజ్ ఇరుకు చెప్పి నాకు అర్థం అవ్వాలి కదా. మళ్ళీ పెరంబలూరు లగేజ్ ఇరుకు, 2 బాక్స్ పిన్నడి పోటీ. ఓకే, లానకాల పెట్టేసి. అదే మళ్ళీ అడగలే అంటే మనం తప్పేస్తాడు. అదే ఎటు కూర్చోన్నావు మామ? హెవీగా స్థలం ఉంటుంది కదా, దాంట్లో అయితే స్థలం ఉంటుంది. మళ్ళీ కూర్చున్నావు హరి. అసలుకే 2 టికెట్లు ఎక్స్ట్రా వేస్తారు. ఏముంది, మనం ఈ వయసులో ఏం చేస్తున్నారు హరి? ట్యూషన్కి వెళ్ళమని ఆడుతా ఉంటే, ఇంట్లో కొడతా ఉంటే ట్యూషన్కి వెళ్ళరు. అది ఒరిజినల్ అంత ఇష్టం కదా. దాన్ని ఏమంటారు తెలుసా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. 2 పెరంబలూరు, 2 ఆన్లైన్. అది నువ్వు చెప్పింది కరెక్టేరా. 2 వేసారు మనకి, 2 లగేజీలకు 2, మొత్తం 128 రూపాయలు. మొన్న ఏం చేశాడు తెలుసా వాడు? మాకు 2 టికెట్లు వేసాడు. 2 లగేజ్ కాదు వేసింది, 40 కేజీలకి వేసాడు వాడు. 40 కిలోలకి వేసాడు. అంటే 4 టికెట్లు లెక్కనది. మళ్ళీ అది మళ్ళీ అరస్తున్నాడు తమిళోడు. ఏమని? మనకేం తెలుసా? బస్ అంతా ఖాళీరా. అదే మనకు అడ్వాంటేజ్ అయింది. లేదంటే నా తలకాయ నొప్పి, గాలి ఆడదు అందరు జనాలు. లేదా ఈ లగేజ్ పెట్టుకొని మూడు చిరాగ్గా ఉంటాడు అంతమంది జనాలు. ఆ లగేజ్ నీ పరిస్థితి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి పెరంబలూరు వచ్చి ఒక 30-35 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట. మన హోటల్ కూడా బుక్ అయిపోయింది. మాక్సిమం ఒక 1 hour పడుతుంది. 40 minutes చూపిస్తుంది. 40 minutes చూపిస్తుంది మ్యాప్స్ లో అయితే. వీళ్ళు ఆగేసి వెళ్తారు కాబట్టి 1 hour అనుకోవచ్చు మాక్సిమం. సో అక్కడ దిగేసి వీడియో కంటిన్యూ చేస్తాం. ఓకేనా? ఇప్పుడే దిగేసాం అనమాట. వెనకాల కనిపిస్తున్నదా, వెళ్ళిపోయింది బస్సు మందే. సో ఇక్కడ నుంచి ఒక 100 meters అనమాట మన హోటల్. అన్ని దగ్గరే మా తంజావూరు తిరిగి అన్ని దగ్గరే. ఇక్కడ నుంచి తంజావూరు 73 kilometers సైడ్ నుంచి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మామ, MSR రెస్టారెంట్ రెసిడెన్సీ అని. ఇది అనమాట మనం స్టే చేయబోయే రూమ్. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా.
అబ్బా వాసన అట్టు వచ్చింది. చికెన్ హోటలా? అయ్యో ఏంద్రా ఎంత వరస్ట్ ఉంది హోటల్. అది చూసా చిన్నది వాటర్ చేసి పెట్టారు హోటల్లో. అదే జగ్గు. ఈ లగేజీలన్నీ పెడితే రూమ్ ఫుల్ అయిపోయింది రా హరి. చిన్నది. మేము బాత్రూమ్ చూద్దాం అలా ఉందా. అబ్బా చిన్నది రా బాగా, అంత నీట్గా కూడా లేదు. సో ఏం చేద్దాం, ఇక్కడ 3 days బుకింగ్ అయిపోయింది అనమాట ఇదే రూమ్ లో. సో మాక్సిమం 2 days ఉంటాము. ఇంకా నెక్స్ట్ రోజు వచ్చి నెక్స్ట్ దానికి ప్లాన్ చేసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్ అనమాట తిరగడానికి. ఫ్యాన్ లేదండి కదా, ఓన్లీ ఏసీయా? ఓన్లీ ఏసీ తట్రా ఉంటారు. చెల్లేస్తే విచిత్రంగా ఫ్యాన్ లేకుండా ఉండడం ఆయన. నేను పెద్ద పెద్ద హోటల్లో చూసాను తెలుసా, ఫ్యాన్ లేకుండా ఓన్లీ ఏసీ, సెంట్రల్ ఏసీ ఉంటుంది 4 పక్కల. వాళ్ళు ఇక్కడ చూస్తున్నా పెద్ద పోయి. సో ఇప్పటికే టైం వచ్చి 2:30 అయిపోయింది అనమాట. ఇంకా పోయి లంచ్ తినేద్దాం. 4 రెస్టారెంట్లు వదిలేసి ఇక్కడికి వచ్చాం అనమాట. ఆసిఫే బిర్యానీ బాగుంటుంది కదా ఇక్కడ. బాగుంటుంది. ఎన్నిసార్లు అన్నా ఇక్కడ వెంటాడుతూనే ఉన్నదా? అదే అంతే చెప్పినా కరెక్ట్ గా 5 పీసులు రా. 4 అయితే 4 చిన్నగా కాబట్టి ఇది హాఫ్ గ్రిల్, హల్వా. అదే హల్వా స్వీట్. ఇది వచ్చి కర్రీ అండ్ రైతా. ఇది చూడండి మా కరెక్ట్ గా 5 పీసులు ఉన్నాయి అనమాట. భయంకరంగా ఉడిపోయింది రా పీస్ అయితే, మెత్తగా ఉంది. కొంచెం తీసుకోవాలి మయోనీస్, డైటింగ్ లో ఉన్నాం కదా. చాలా బాగుంది మా రైస్ అయితే హెవీగా. నిన్న బాగుంది, ఇక్కడ బాగుంది. నిన్న బాగుంది, ఇక్కడ బాగుంది. నిన్న ఇంకా బాగుంది, సూపర్. నిన్న బాగుంది ఫ్లేవర్. ఇంకా ఇది కూడా చాలా బాగుంది. ఇది కొంచెం రీజనబుల్ బిల్ రా, 620. చికెన్ 65, బిర్యానీ వచ్చి 285, గ్రిల్ వచ్చి 266. ఇది చూడరా, ఆయన ముందు ఎట్టుంది అట్టే ఉంది మరక. నువ్వు ఇచ్చింది ఇట్లనే ఇచ్చావు కదా. అట్టే ఇచ్చా, అట్టే కొద్దిగా నెమ్మో చేసి ఐటమ్ చేసి ఇచ్చేసారు. అదే మేము చూడండి మేము ఏం చేస్తున్నాం అసలుకి. బట్టలు ఇక్కడ ఒకటి అండ్ దీని మీద ఒకటి, ఇంకా ఈ 2 ఉన్నాయన్నమాట. ఎక్కడేలా అర్థం కావట్లేదు. వరస్ట్రాన్ అయినా అసలు ఈ బట్టలు ఉతికింది అసలు. ఇంకా రూమ్ చూడట్టు, ఇంకా రూమ్ ఇంకా వరస్ట్. ఇది ఒకటి చూడండి మా ఇంకా హైలైట్. మనం బస్సులో ట్రావెల్ చేస్తాం కదా, అప్పుడు ఇస్తారు ఇలాంటి బెడ్షీట్స్. అప్పుడు కూడా నేను అసలు యూజ్ చేయను ఇట్లాంటివి, అసలు నచ్చవు నాకు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చాడా? అదే. సో ఏసీ అయితే పనిచేస్తుంది కానీ చాలా చల్లగా ఉందన్నమాట. కనీసం ఏసీ ఆపేసుకుని ఫ్యాన్ వేసుకుందాం ఉన్నా కానీ మనకి ఫ్యాన్ లేదు ఈ హోటల్లో. సో అలాంటి హోటల్లో బుక్ చేసి ఇచ్చారు మన కంపెనీ వాళ్ళు. ఏం చేద్దాం, చేసేదేం లేదు, అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో అదనమాట ఈరోజు మందల. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బై.